నమో వెంకటేశాయ. గుణశీల ప్రసన్న వెంకటచలపతి ఆలయం కావేరీ నది ఒడ్డున ఆకట్టుకునే నిర్మల శనితో వెలిసిన కలియుగ వైకుంఠం. తమిళనాడు తిరుచారుపల్లికి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో గుణశీల గ్రామంలో వెంకటేశ్వర స్వామి స్వయంభూవంగా కొలువుదీరి ప్రజలను అందుకుంటున్నాడు. అభయముద్రతో శంఖచక్రధరి చతుర్భుజుడిగా దర్శనమిస్తున్నాడు. ప్రసన్నవదనుడైన ప్రసన్న వెంకటేశ్వర స్వామి గుణం అంటే చికిత్స అని, శీలం అంటే ప్రాంతం అని అర్థం. ఆ అభయ రోగ చికిత్స కేంద్రంగా పేరుపొందిన గుణశీల స్వామిని స్వయంభూవంగా ఇందుకు ఎలా కొలువుదీరారంటే, పూర్వం ఒక ప్రాంతంలో గుణశీలుడు అనే ఋషి ఉండేవాడు. ఇక్కడే ఆశ్రమాన్ని నిర్మించుకొని చుట్టుపక్కల ప్రజలకు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించేవాడు. ఒకసారి ఆ తపస్వి అనే గురువుతో కలిసి హిమాలయాలకు వెళ్ళాడు. తిరుగు ప్రయాణంలో తిరుమలకు చేరుకున్నాడు. అక్కడే వెంకటేశ్వర స్వామి దివ్యమంగళాన్ని స్వరూపాన్ని దర్శించుకొని ఆనంద పరవశుడయ్యాడు. శ్రీనివాసుడు తన ఉంటున్న ప్రాంతాలను కొలువుదీరి భక్తులను అనుగ్రహించాలనే సంకల్పంతో స్వస్థలానికి తిరిగొచ్చాక కఠోర తపస్సు చేశాడు. ఆ సంకల్పానికి మెచ్చి స్వామి ఇరువేరులతో కలిసి ప్రత్యక్షమై అర్చామూర్తిగా అక్కడే అవతరించాడు. అప్పటి నుండి గుణశీలుడే నిత్యం స్వామివారిని పూజించేవాడు. కొన్నాళ్లకు తన గురువు ఆదేశానుసారం నైమిషారణ్యానికి బయలుదేరి వెళుతూ వెంకన్న పూజాధికారాల బాధ్యతలను తన ప్రియ శిష్యుడికి అప్పగించాడు. గుణశీలుడు సరిగ్గా అదే సమయానికి కావేరీ నది ఉప్పొంగింది. ఆ అడవిలో క్రూరమృగాల సంచారం ఎక్కువైంది. దీంతో ఆ శిష్యుడు తన గురువుకిచ్చిన మాటను మరిచిపోయి ప్రాణాలు అరచేత పెట్టుకొని సొంతూరికి వెళ్ళిపోయాడు. కాలక్రమాలలో స్వామి విగ్రహంపైన పుట్ట పేరుకుపోయింది. కొంతకాలానికి ఈ ప్రాంతాన్ని పాలించిన జ్ఞానవర్మ అనే చోళరాజుకు ఆకాశవాణి ద్వారా దేవదేవుడు తన జాడను తెలియజేశాడు. జ్ఞానవర్మ తన సైనికులతో ఆ పుట్ట తవ్వించడంతో స్వామి విగ్రహం బయటపడింది. పరమాత్మ సంకల్పం మేరకు ఆయన అక్కడే ఆలయాన్ని నిర్మించాడు. ఆ తర్వాత మెచ్చిన రాజులు కూడా క్షేత్రాన్ని అభివృద్ధికి తమ వంతు కృషి చేశారని పురాణం చెబుతుంది. శ్రీమన్నారాయణుడే ప్రసన్న వెంకటచలపతిగా పూజలు అందుకుంటున్నారు. ఈ ఆలయం 108 అభిమాన వైష్ణవ క్షేత్రానికి ఒకటిగా ప్రసిద్ధి చెందింది. శ్రీదేవి భూదేవి సమేతంగా దర్శనమిచ్చే ప్రసన్న వెంకటేశ్వరుడు